భరద్వాజ గారు, ప్రజెంట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక టాపిక్ అయితే హైలైట్ అయింది. దాంట్లో కూడా సినిమా టాపిక్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా సమంతను నాగ చైతన్య విడాకులు కూడా ఆ ట్యాపింగ్ వ్యవహారం పైన జరిగిందని చెప్పేసి కొంతమంది హీరోయిన్లు అందరూ టాపిక్ అదే ఫోన్ ట్యాపింగ్ గురి అయ్యి అని చెప్పేసి. అవును. ఏంటి ఈ వ్యవహారంలో ఎట్లా చూడాలి మనం? ఎక్కడ చూసినా కానీ ఒకటే అలజడి, ఎవరి నోట్లో విన్నా కేటీఆర్ చుట్టూ తిరుగుతుంది. అంటే వాంటెడ్గానే కొంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అనేది విమర్శ. దానికి సంబంధించి కేవలం అంటే పొలిటికల్ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, సెలబ్రిటీస్ తాలూకా ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది అని. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వలన ఆ జంట విడిపోయింది అని మాట్లాడటం, దానికి సంబంధించినటువంటి రీజన్ ఎస్టాబ్లిష్ కాలేదు ప్రాపర్గా. వాళ్ళిద్దరూ చాలా స్పష్టంగా మేమిద్దరం కలిసి ట్రావెల్ అవ్వటం కుదరని వ్యవహారంగా నిర్ణయించి మేము ఈ బంధంలో నుంచి బయటకు వచ్చేస్తున్నామని చెప్పారు. అవును. సో దాన్నే కన్సిడర్ చేయాలి, కానీ ఈ గొడవ కాదు. ఈ ఫోన్ ట్యాపింగ్కి దానికి లింక్ ఉండే అవకాశం లేదు, కానీ వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ కూడా జరిగింది అనేది వాస్తవం. అంత వాస్తవం అంటారా? అంతే కదా. అంటే ఫోన్ ట్యాపింగ్ జరగటం వలన వాళ్ళు విడిపోయారు అనేది కాదు, ట్యాపింగ్ జరిగినటువంటి లిస్టులో వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఉండటం వలన దానికి చుట్టి మాట్లాడుతున్నారు. ఓకే. వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలామంది సినిమాకి సంబంధించినటువంటి స్టార్స్ ఉన్నారని, హీరోయిన్స్ ఎక్కువ ఉన్నారని. ఓకే. ఇప్పుడు ఇందులో కూడా నాగ చైతన్యది ఉందా లేదా అనే దానికంటే కూడా సమంతది గ్యారంటీగా ఉంది అని. ఓకే. ఏం చేస్తారు? ఈ ట్యాపింగ్ తాలూకా కంటెంట్ అంతా దగ్గర పెట్టుకుని, ఫోన్ రికార్డింగ్స్ అన్ని దగ్గర పెట్టుకుని ఏం చేస్తారు వీళ్ళు? దేనికోసం ట్యాప్ చేస్తారు అంటే, ఆ మధ్య ఒక సాఫ్ట్వేర్ పట్టుకొచ్చారు, మెగాప్లస్ అని. దీని ద్వారా ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయొచ్చు అనేది ఒక గొడవ జరిగింది. ఫైనల్గా దాన్ని వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం తెలంగాణకో ఆంధ్రప్రదేశ్కో పరిమితమైన వ్యవహారం అయితే కాదు, మొత్తం అన్ని చోట్ల జరుగుతోంది అది. అంటే ఒక నిఘా వ్యవస్థ, నిఘాలో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తున్నారు. భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో ఏం చాట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం మెయిల్స్ వస్తున్నాయి, మోటివ్ ఏంటి, వీటన్నిటి మీద నిఘా ఉంది, నిఘా నడుస్తుంది. ఇది వ్యక్తిగత స్థాయిలోనూ జరుగుతుంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ నుంచి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందా అనే మోటోతో మొదలై వాళ్ళకు సంబంధించిన వివరాలు కొన్ని హోల్డ్ చేసి, వాళ్ళు ఎప్పుడైనా తమకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఇవి మా దగ్గర ఉన్నాయని చూపించడానికి బ్లాక్మెయిలింగే. దానికోసం కూడా ఈ ట్యాపింగ్ ప్రోగ్రాం జరుగుతోంది. దీని మీద చాలా సందర్భాల్లో నిరసనలు వ్యక్తమైనాయి. చాలామంది ఇదేంటిది, మా ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తున్నారని ఘర్షణ పడ్డటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అయినప్పటికీ నిఘా ప్రోగ్రాంలో భాగంగా ఇది చేయక తప్పదు, ఇది భద్రతా కారణాల రీత్యా మీరు ప్రైవసీ అన్నప్పటికీ మేము దాన్ని అనుమతించము, ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కూడా కావచ్చు. అందుకని ఒక వ్యక్తిగతమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కాదు, అసలు మొత్తం ఎంతమంది ఫోనులు బగ్గై ఉన్నాయో చెప్పడానికి అలవి కానంత జాబితా ఉంది వాళ్ళ దగ్గర. ఇంతమంది, ఇది రొటీన్ ప్రోగ్రాంలో భాగమే. ఈ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేయటం లేదు. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అది కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, అంతకుముందు చెన్నారెడ్డి కావచ్చు, ఎవరు అధికారంలో ఉన్నా కానీ, రామారావు ఉండొచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, ఎవరున్నప్పటికీ ఈ ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి సమాచారాన్ని సేకరించేటువంటి కార్యక్రమం మొదటి నుంచి ఉంది. అది అందులో భాగంగా ఈ ఫోన్ సంభాషణలు ట్యాప్ చేయటం అనేది రకరకాలుగా గతంలో అనేక విమర్శలు ఉన్నాయి చాలామంది మీద. కర్ణాటకలో ప్రభుత్వాలు మారిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదంతోనే. ఓకే. ప్రముఖ వ్యక్తుల ఫోన్లే ట్యాప్ అయిపోయినాయి అనేది ఎమర్జెన్సీ నుంచి ఉన్నటువంటి గొడవే. ఇప్పుడు ఇంకొంచెం ఈజీ అయింది, టెక్నాలజీ పెరిగిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకా ఈజీ అయింది. ఇప్పుడు నేరుగా టోటల్ కాల్ రికార్డ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నారు అనే వివరమే తప్ప కంటెంట్తో సంబంధం లేదు ఒక దశలో.
ఇప్పుడు నేరుగా రికార్డ్ చేస్తున్నారు, కాల్ రికార్డ్స్ చూపిస్తున్నారు, కాల్ రికార్డ్స్ బయటకు వదులుతున్నారు, అవి సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నాయి. ఇది ప్రమాదంగా మారింది. ఈ ప్రమాదంగా మారుతున్నటువంటి సందర్భంలో చాలామందికి సంబంధించినటువంటి ఫోన్ సంభాషణలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆన్ రికార్డు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, బీఆర్ఎస్ దగ్గర లేకపోవచ్చు, కానీ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి కదా. వీటితో వీళ్ళు ఏం చేయబోతున్నారు వీళ్ళని అనేది, అది ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నారు అందరూ ఏం చేయాలి అని. ఓకే, ఈ నిఘా ఇంత లోతుల్లోకి వచ్చేసి ఎవరితో ఏం మాట్లాడినా, అవతల నుంచి ఏ సమాధానం విన్నా ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటే మేము ఏమైపోవాలి, అంటే పర్సనల్ ప్రైవసీ అనేది ఏమైపోతుంది, ఫ్రీ విల్ అనేది ఏమైపోతుంది. ఈ రెండింటిని తొంగలో తొక్కుతున్నారు. కాబట్టి ఇది డెమోక్రసీ అని మేము ఎలా అంటాం అని మాట్లాడుతున్నారు. కొంచెం మూమెంట్ జరిగి ప్రభుత్వాలని నిలది, అంటే పాత ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ. పాత ప్రభుత్వం మీద ఈ విమర్శ నడుస్తోంది. కొత్త ప్రభుత్వం కూడా చేయట్లేదు అని చెప్పలేము, ఎందుకంటే అది డిపార్ట్మెంటల్ వ్యవహారం, నిఘా విభాగానికి సంబంధించిన వ్యవహారం. నిఘా విభాగం అనేది ఈ ప్రోగ్రాం ఆపేశాను అని ప్రకటిస్తే అప్పుడు వేరు, కానీ ఆ ప్రోగ్రాం వాళ్ళు గివప్ అనే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి కళ్ళు వాళ్లే, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరి బుర్రలో ఏముంది, ఎవరు ఏ దిశగా ఆలోచిస్తున్నారు, దీనికి సంబంధించిన డేటా సేకరణ అనేది వాళ్ళు నిరంతరాయంగా చేసే పనే. అదే, కానీ ఈ డేటాని దేనికి వాడతారు అనే దగ్గర భయం. అది 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 మెయిన్. అది చేయడం వరకు ఓకే, బట్ దాన్ని ఎలా యూజ్ చేశారు ఆ గవర్నమెంట్, ఎలా చేస్తారు అని. ఇప్పుడు ఆ రికార్డ్స్ అన్నీ ఒకవేళ వీళ్ళ దగ్గర ఉంటే, ఇప్పుడు ఒక క్రైసిస్ నడుస్తోంది, ఆ పార్టీలోంచి చాలామంది వెళ్ళిపోతున్నారు, వాళ్ళని అడ్డుకోవడానికి వీటిని చూపించవచ్చు. మీరు వెళ్ళిపోతున్నారు, బాగానే ఉంది, మీరు మాట్లాడిన బలానోడితో మాట్లాడారు కదా, ఈ విషయం అది మా దగ్గరే ఉంది కంటెంట్ అంటే వాళ్ళు హోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా బెదిరించడానికి ఆ డేటా వాడతారా, ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ పాటికే బయటకు వచ్చేసేది ఒకవేళ అది ఉంటే. దీని మీద ఇంత గొడవ జరుగుతున్నప్పుడు అది హోల్డ్ చేసే అవకాశం లేదు, ఆ ఆయుధాన్ని వాడతారు వాళ్ళు. కానీ ఇప్పటివరకు వాడటం లేదంటే వేరే ఆలోచన ఏదో ఉంది, కేసీఆర్ ఇంకేదో ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దగ్గర. అలాగే సినిమా పరిశ్రమ మీద కొంచెం కేటీఆర్ తాలూకా దాష్టీకం నడిచింది అనే అభిప్రాయం కూడా ఆ రోజున వినిపించింది. ఒక హీరోయిన్తో లింక్ పెట్టి కూడా చాలా వార్తలు సర్క్యులేట్ అయినాయి. ఆ హీరోయిన్ని ట్రాల్ చేశారు కొంతమంది, ఆవిడ తీవ్రంగా హర్ట్ అయ్యి పేపర్కి ఎక్కే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సెలబ్రిటీస్ పేర్లు ఉండటం, ఇది కొంత అందరి దృష్టి దాని మీద పడింది, ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఆలోచనతో అయ్యే పని కాదు. దీని మీద ఒక ఆచరణాత్మక కార్యక్రమాన్ని ఇండస్ట్రీ పెద్దలు డిజైన్ చేయగలిగితే బాగుంటుంది. ఎందుకు పదే పదే మమ్మల్ని లాగుతున్నారు అని, ఎందుకు పదే పదే మమ్మల్ని లాగుతున్నారు, ప్రతి విషయంలో డ్రగ్స్ దొరికితే మేమే, లేదా ఫోన్ ట్యాపింగ్లు మావే, అంటే మా మీద ఎందుకంత నిఘా పెట్టాల్సిన అవసరం ఏమిటి, ఆర్టిస్టుల మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఏంటి అనేది ఒకసారి ప్రభుత్వంతో డైలాగ్ మొదలు పెట్టగలిగితే బాగుంటుంది.